మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సుమారు 4300 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా కొడంగల్కు సీఎం వస్తుండటంతో కాంగ్రెస్ క్యాడర్ భారీ ఏర్పాట్లు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నియోజకవర్గంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. మొదటగా కోస్గిలో దాదాపు 12 శాఖలకు సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నటువంటి భారీ బహిరంగ సభ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మొట్టమొదటగా సీఎం అయిన తర్వాత కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వస్తుండడంతో స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4300 కోట్ల పైచిలకు బడ్జెట్ అంతా కూడా, అంటే దీనికి సంబంధించి నిధులను కొడంగల్ నియోజకవర్గానికి కోస్గి నియోజకవర్గంలో కేటాయించడంతో పూర్తి స్థాయిలో దీనిపైన స్థానికంగా ఉన్నవారు అదేవిధంగా ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికే ఈ సభ దగ్గరికే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి రానున్నాడు. ఇక్కడ నుంచి నేరుగా ఆయన మాట్లాడబోతున్నారు. ఈ సభకు పూర్తి స్థాయిలో ఈ యొక్క నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను తరలించేందుకైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర కోస్గి పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది, సభకు ఎంతమంది రాబోతున్నారు, సభ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మన దగ్గర ఉన్నారు. అన్న చెప్పండి అన్న, అంటే ఈరోజు మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభకు ఎంతమంది రాబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు మొట్టమొదటిసారిగా ఆయన సీఎం అయిన తర్వాత మాకు ఎమ్మెల్యే కాదు, మా నాయకుడు రాష్ట్రానికి ఈరోజు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ ప్రాంతం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ జరిగే సభని 1,00,000 పైసలకు జనాలు వస్తున్నారు కాబట్టి ఆ ఏర్పాట్లంతా మేము దగ్గర నుండి చూసుకుంటున్నాం. మరి మా పెద్దలు ఎదురు చూశారు, మేము ఎదురు చూసినాము. మా అన్ని కళలు ఉండే ఈ కళలన్నీ నిజమవుతున్నాయి. మేమంతా చాలా ధన్యులమైన ఈ ప్రాంత ప్రజలమందరము ముఖ్యమంత్రి కావడం. ఈరోజు 4000 పైసలకు కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి పెట్టి మేము ఎన్నో ఏళ్ళ నుంచి మా పెద్దల నుంచి మరి ఈ ప్రాంతానికి నీళ్లు లేవు, నిధులు లేవు, మరి ఇలాంటి రోడ్స్ లేవు అని చెప్పి మేము ఎంతో బాధపడేవాళ్ళం. పక్క నియోజకవర్గాలు చూసి మిగతా ఎమ్మెల్యే ముఖ్యమంత్రుల నియోజకవర్గాలు చూసి ఈరోజు మా ముఖ్యమంత్రిగా మా ప్రాంతానికి వెళ్ళి కొడంగల్కి అయినందుకు మేము కనివిని ఎరిగినంత అభివృద్ధి, మరి వివిధ శాఖలు రాష్ట్రంలో ఉన్న శాఖలంతా ఈరోజు కొడంగల్లో ఉండి మరి పెద్ద ఎత్తున అన్ని శాఖల పనితీరులన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. స్టేట్ యంత్రాంగం అంతా ఈరోజు కొడంగల్లో ఉండి మరి అన్ని శాంక్షన్లు వచ్చినాయి, పనులు జరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఉంది. మేమంతా సంతోషపడుతున్నామండి. సార్, ఇప్పుడు చూస్తున్నాము గతంలో 2014లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోస్గికి ఏదైతే కొడంగల్ అదేవిధంగా నారాయణపేటకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన చేశారు. కానీ ఆగిపోవడం, తిరిగి ఈరోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 2945 కోట్లు కేటాయించారు. అంటే ఈ ప్రాజెక్టు వస్తే మీ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది? ఇది రేవంత్ రెడ్డి గారి కళ. ఆయన ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడే 69 జీవో తీసి దాని నిధులు ఇక్కడికి శాంక్షన్ కావాలని చెప్పి అప్పుడు ఆ రోజు ప్లాన్లు వేయించి మరి డిజైన్ తయారు చేపిస్తే ఇది రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి అప్పుడున్న నాయకులు మేమంతా కూడా అప్పుడు అక్కడనే ఉండేవాళ్ళము. రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి దాన్ని తొక్కిపెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా ఆ జీవని తొక్కిపెట్టి రానివ్వలేదు. మేము కూడా బాధపడ్డాం. అయ్యో మేము కూడా రేవంత్ ఎంబడి ఉండి పోరాటం చేస్తే బాగుండే కదా, ఇది ఆయన దృష్టిలో పెట్టుకోండి, దీని నిధుల్ని ఆపేశారు, ఈ ప్రాంతానికి నష్టం చేస్తున్నారని చెప్పి బాధపడ్డవాళ్ళం మేము. సార్, గతంలో చూస్తే కొడంగల్ నియోజకవర్గం అంటేనే ఒక వెనుకబడినటువంటి ప్రాంతంగా, అది రోడ్లు కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఇక్కడ స్థాపించబోతున్నాడు. అంటే పిల్లలు ఏమనుకుంటున్నారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? అందరు అనుకున్నదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అయినప్పుడే మనం బాగుపడతామని అనుకున్నారు. గతం నుంచి ఎంతోమంది ఎదురు చూసిండ్రు. మరి మేము మంత్రుడంగా ఎన్నడూ మేము ఇక్కడ ఈ ప్రాంతానికి వెళ్ళి మంత్రుడంగా కాలేదు, మా కొడంగల్కి వెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ రాలేదు. డైరెక్ట్ ముఖ్యమంత్రి కావడం. మాది మారుమూల గ్రామాలు మావి కొడంగల్ అంటే కర్ణాటక బార్డర్ కాబట్టి ఎన్నడూ ఎవరికి తిరిగి చూడలేదు. మాకు ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఆయన అంత టోటల్ ఆయనకు మైండ్లో మొత్తం ఇక్కడ ముందే ఎంత ఫిక్స్ చేసుకున్నాడు. ఏ ప్రాంతానికి ఏం కావాలి, ఏ గ్రామానికి ఏం కావాలి, ఆయన తిరగని గ్రామం లేదు.
ముఖ్యమంత్రి కానప్పుడు ఆయన తిరగని గ్రామం లేదు. అన్ని డిజైన్లు ఆయన మైండ్లో ఉన్నాయి, అన్నీ ఏపించుకున్నాడు. అంత ప్లాన్ ఆయనకు ఉంది. ఒకటి ఆయన చేస్తున్నాడు. మేము అడగక ముందే ఆయన చేస్తున్నాడు. మేము అడుగుదామంటే మాకన్నా ముందే జీవోలు వస్తున్నాయండి. మేము చాలా సంతోషపడుతున్నాం. చూస్తున్నాం. ఓవరాల్గా మొత్తంగా తీసుకుంటే వెనుకబడి ప్రాంతంగా పిలువబడేటువంటి కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో 4,300 పైచిలకు కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం, రాష్ట్రంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడనే అప్గ్రేడ్ చేయడం, అదేవిధంగా పీజీ కళాశాల, వైద్య కళాశాల, అదేవిధంగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి గొప్ప ప్రాజెక్టును సైతం కూడా తమకు అందుబాటులోకి తేవడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. మరి ముఖ్యంగా సాయంత్రం 5 గంటలకు ఈ సభ ప్రారంభం కాబోతుంది. మొట్టమొదటిగా ఈ సభ ఏర్పాటు చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఇదే క్రమంలో కూడా ఓవరాల్గా దీని మీద ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సభకైతే దాదాపు 1,00,000 మందిని జన సమీకరణకు చేసినట్లుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కోస్గి నుండి.